హాయ్ అండి అందరికీ. ఈరోజు మన షార్ట్ వీడియో ఏంటంటే నాటుకోడి బిర్యానీ అండి. ఇది సింపుల్‌గా నా స్టైల్‌లో చేశాను. ఒకసారి చూసేద్దామా అండి? మొన్నైతే అన్నయ్య వాళ్ళు అమ్మవారికి కోడిని కోసుకున్నారంట. మాకైతే కొంచెం చికెన్ అయితే పంపించారు. ఆ రోజైతే మేము చికెన్ వండుకున్నాం అనేసి చికెన్ కడిగి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఈరోజు పిల్లలకి అడిగాను ఏం చేయాలంటే బిర్యానీ చేయండి అన్నారు. ఇప్పటికిప్పుడు బిర్యానీ అంటే ఎలా అని అనుకుంటాం కదండీ! ఏం అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చండి. నేనైతే ఉన్న వాటితోనే సింపుల్‌గా చేసేస్తానండి. చికెన్ అయితే ముందు వాషింగ్ మిషన్‌లో ఒకటే ఏయనండి. అంత మంచిగా కడిగేస్తానండి ఫస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుంటాను. గరం మసాలా, చికెన్ మసాలా కలిపి వేసానండి. కొన్ని పచ్చిమిర్చి, అలాగే పసుపు, కారం, తగినంత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే లేదండి ఇంట్లో. కొంచెం లెమన్ అండి. కొంచెం పెరుగు తీసుకుంటానండి. పెరుగు లేకపోతే నాకైతే కొంతమంది పెరుగు వేసుకోరండి. నేనైతే పెరుగు వేసుకుంటాను. కొంచెం నెయ్యి అండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటానండి. శుభ్రంగా కలిపి నాకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్, టైం లేకపోతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తానండి. అంతే. దీన్నైతే హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటానండి. చికెన్ కడిగేటప్పుడే నేను రైస్‌ని కూడా కడిగేసుకొని ఒక 10 నిమిషాలు, పావుగంట పక్కన పెట్టుకుంటానండి. సాల్ట్ వేసుకుంటానండి. అలాగే రైస్‌కి తగినట్టు కారం, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అలాగే కొంచెం మసాలా దినుసులైతే వేసుకుంటానండి. ఏమేమి ఉండాలి బిర్యానీ మసాలా అవైతే వేసుకుంటాను. ఇంట్లో ఏమున్నాయి వాటితోని మాత్రమే చేసేస్తానండి. కొంచెం నెయ్యి, అలాగే కొంచెం ఆయిల్ అండి. ఎందుకంటే మనకి రైసు పొడి పొడిగా రావడానికైతే కొంచెం ఆయిలు, నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేశానండి. నానబెట్టిన రైస్‌ని పక్కన పెట్టుకున్నాను. హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. చికెన్ పక్కన రెడీగా ఉంది. రెండిటిని అయితే చూపియలేదండి. కొంచెం లెంత్‌గా అయిపోతుంది వీడియో అనేసి స్టెప్ బై స్టెప్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. నేను ఫుడ్ కలర్ వాడుకున్న పసుపు అయితే కొంచెం నీళ్ళలో కలిపి వేసానండి. అంతే కాసేపు అయితే దమ్‌కిచ్చాను. అంతేనండి. బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్‌గా ఉన్న వాటితోనే చేస్తానండి. చిన్న అబ్బాయి అయితే చికెన్ తినడు. వాడి కోసం అయితే 2 బాయిల్ ఎగ్‌లు అయితే వేశాను. అంతేనండి. ఈ విధంగా చేసుకుంటానండి. ప్రిపేర్ చేసినా ఇలాగే చేస్తానండి. లేదు స్పాట్‌లోనే చేయాలన్నా కానీ ఇలాగే చేస్తానండి. చాలా బాగా వస్తుంది టేస్టు. రైస్ కూడా బాస్మతి రైసే వాడాలని నేనేమైతే అంత చూసుకోనండి. ఇంట్లో వాడే రైసే వాడేస్తాను. చూసారా ఎలాగా పొడి పొడిగా ఎలా వచ్చిందో బిర్యానీ. మా చిన్న అబ్బాయి అయితే చికెన్ తినడండి. వాడి కోసం అయితే ఎగ్ చేసుకున్నాను. అంతే. ఇంట్లో ఇవన్నీ కామన్‌గా ఉంటాయి కదండీ! వాటితోని సర్వ్ చేసుకున్నానండి. ఇంకంతే హ్యాపీగా మా పెద్దబ్బాయి అయితే తినేసాడండి వేడి వేడిగా. సూపర్ మమ్మీ అనుకుంటూ తిన్నాడండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.